లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. పెళ్ళయింది, ఎలాగుంది లైఫ్, ఎలాగుందండి? మ్యారేజే కాదు అనుకున్నాను. చాలా సంబంధాలు మమ్మీ చూసింది, సెట్ కాలేదు. చాలామంది ఈమెను పెళ్లి చేసుకోవాలా, ఈమెన అది ఇది అయింది. మొత్తానికి ఏదో చాలామంది కూడా లవ్ అయ్యింది, అన్ని రకాలుగా అయింది. కానీ పెళ్ళి అనేసరికి వాళ్ళు అవాయిడ్ చేసి వెళ్ళిపోవడం. ఇప్పుడున్న ప్రజెంట్ మా హస్బెండ్ కూడా అట్లనే అవాయిడ్ చేసి వెళ్ళిపోతుండే. నేను అడిగాను అనమాట, నువ్వు కూడా అందరిలానే కదా ఇట్లా చేస్తున్నావు, నేను ఎలా ఉండలేను అంటే, ఇంకేదో మనోడు మరి అప్పుడు ఏం ఆలోచించాడో, సరే ఓకే పెళ్లి చేసుకుందాం అని ఇంకా అట్లా పెళ్ళి అయింది. ఇక అట్లనే పాప ఉంది. ఇప్పుడు పాపకు వచ్చేసి 3.5 years అనమాట. ఇంకొక బేబీ కావాలని గట్టిగా ట్రై చేస్తున్నా. గత 6 months బట్టి కంటిన్యూ హాస్పిటల్స్ తిరుగుతున్నా, మెడిసిన్ వాడుతున్నా. బట్ ఇంకా ఏం లేదు, చూడాలి త్వరలో వస్తుందేమో గుడ్ న్యూస్ అని. తప్పకుండా వస్తుందండి, దానికేం కాదు. మీకు పెళ్లి కాకముందు ముందు వేరొకరితో లవ్ ఉందండి? వేరే ఒక్కరు కాదండి. అంటే మళ్ళీ నేను ఇప్పుడు సరిగ్గా చెప్పకపోతే వాళ్ళు ఫీల్ అవుతారేమో. పాత బాయ్ ఫ్రెండ్స్. అవును, ఒక 11-15 ఉన్నారు. అంటే ఒకేసారి కాదు, ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాళ్ళు అనమాట. ఓకే, తనే నా సర్వస్వం, తనతోనే మ్యారేజ్, పిల్లలు అని అనుకున్న తర్వాత కొన్ని రోజులు ఉండడం. ఆ తర్వాత ఫస్ట్లో హీరోలాగా ఉంటారు, ఆ తర్వాత విలన్ లాగా అయిపోతారు. కొట్టడం, తిట్టడం, నా దగ్గర ఉన్న మనీ తీసుకోవడం, నన్ను బాడీ పరంగా యూజ్ చేసుకోవడం, ఇంకా చెత్త చెత్త కండిషన్స్ అన్నీ పెట్టడం. అంటే ఒకడైతే ఎట్లా అంటే, వేరే వాడితో పండుకుని దాన్ని వీడియో చేసి వాడికి ఇస్తేనే వాడు నన్ను కలుస్తాడు. అంత అంటే ఒక మనిషిని ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా అనమాట. లేదు పెళ్లి చేసుకుందాం అనేసరికి ఇక వెళ్ళిపోతారు, నువ్వు మంచిదాని కాదు అసలు అట్లా. ఈ 11-15 మందిలో ఒక 2-3 పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా అంటే వాళ్ళు ఒక్కరికి పెళ్ళైందన్న సంగతి నాకు తెలీదు. నిజంగా అండి, కండిషన్స్ ఎట్లుంటాయంటే, ఇప్పుడు అమ్మాయికి పెళ్ళైతే ఏమో నల్లపూసలు, మెట్టెలు, దాన్ని చూసి ఎవరైనా అబ్బాయి ప్రొసీడ్ అవ్వాలన్నా, ఓహో తిన ఆల్రెడీ మ్యారీడ్ అయినా ప్రొసీడ్ అయ్యే వాళ్ళు ఉంటారు. బట్ అట్లీస్ట్ మనకు ఒక క్లారిటీ ఉంటుంది. కానీ అబ్బాయిలకి అలా ఉండదు. ఇప్పుడు చూడండి, గౌరీ గారికి ఎట్లా చూసి తెలుసుకోవాలి, అట్లా మీరనే కాదు ఎవరినైనా కూడా అట్లా చాలామంది అమ్మాయిలు మోసపోతారు. అబ్బాయిలు ఏం చెప్తారంటే, నేను అన్మ్యారీడ్, నేను ఇంకా వర్జిన్, తొక్క తోలు అని చెప్తారు. అట్లా తెలియదు అనమాట. సో పెళ్ళైంది అని అప్పుడే వాళ్ళు నాకు స్టోరీస్ చెప్పేది. తర్వాత నాకు తెలిసేది, ఇంకా ఫోన్ చెక్ చేసినప్పుడు అయితే, లేదు నాకు ఇష్టం లేకుండా, యాక్చువల్లీ వాళ్ళది లవ్ మ్యారేజే, కానీ వాడు చెప్పేవాళ్ళు అనమాట, అసలు నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు, అసలు మేము సెక్సే చేసుకోము, అసలు ఆమె అంటే నాకు ఇష్టం లేదు. కట్ చేస్తే ఆమె ప్రెగ్నెంట్ ఉంటుంది. మళ్ళా నాకు తల తిరిగిపోయేది, వామ్మో ఇన్ని అబద్ధాలు ఎలా నేను భరించాలి దేవుడా, అసలు ఎవ్వరు వద్దు నాకు, నేను ఒంటరిగా ఉంటా, ఏ అబ్బాయి వచ్చేదొద్దు, లవ్ చూపించేదొద్దు. అప్పుడంతా మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు అవాయిడ్ చేసినప్పుడు ఆ పెయిన్ ఎట్లుంటుందంటే, అసలు నిజంగా లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళ పెయిన్ అనేది నిజంగా అది అనుభవిస్తే గానీ తెలీదు, చెప్పడానికి అస్సలు రాదు. వీళ్ళందరూ మిమ్మల్ని వద్దు అని చెప్పి వెళ్ళిపోతుండేవారు కదా, అప్పుడు మీ రియాక్షన్ వాళ్ళతో ఏమైనా గొడవ పడేవారా? అసలు వద్దు అని చెప్పి పెద్ద పెద్ద గొడవలు అయ్యి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు పెట్టి అగ్రిమెంట్స్ ద్వారా వెళ్ళిపోయే వాళ్ళు కొందరైతే, కొందరు ఎలా అంటే పారిపోతారు. అంటే వాళ్ళు ఇంతకుముందు ఉండే ప్లేస్లో లేదు, అసలు వాళ్ళు ఏమైపోయారో కూడా తెలీదు. అలా అంటే మొత్తం చేంజ్ చేసేసుకుంటారు. ఫోన్లో కాంటాక్ట్ ఉండదు, డైరెక్ట్గా కాంటాక్ట్ ఉండదు, ఇంకా వెతికి 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 దొరకరు వాళ్ళు. అట్లా ఇప్పుడు వరకు వాళ్ళు ఎప్పుడన్నా కనిపించారంటారా మీకు? ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఒక అతను ఉండే, రాజేష్ అని. అతను నన్ను 1 year మేము రిలేషన్ ఉండే. ఆ తర్వాత తను నన్ను మోసం చేసి వేరే అమ్మాయి వాళ్ళు కట్నం ఎక్కువ ఇస్తున్నారని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కట్ చేస్తే మళ్ళా కొన్ని రోజులు నెలల తర్వాత మళ్ళీ తను కలిసాడు అనమాట. అప్పుడు నాకేమంత ఫీలింగ్ అనిపించలేదు. అంటే మేమిద్దరం లవ్లో ఉన్నప్పుడు 24 hours 1 minute తన ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ డేనే. ఆ ఒక్క ఫోన్ కోసం ఎంతో ఏడుస్తూ వెయిట్ చేసి, తనకి పెళ్ళైపోయిన తర్వాత హాస్టల్లో నేను మేడపైన చీకట్లో కూర్చుని ఒక్కదాన్ని ఏడ్చుకుంటూ అలా ఎంత తన కోసం పడి చచ్చానో, తర్వాత మెల్లమెల్లగా ఏంటంటే, ఇతనికి నేనంటే ఇష్టం లేదు, ఇతను నన్ను మోసం చేశాడు అంటే వెంటనే మనం బయటికి రాలేము, ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. ఆ తర్వాత తన మీద నాకు ఆ ఫీలింగ్ లేదు.
కానీ నాకు ఇప్పటికీ గుర్తు తన సుచిత్రాలు ఉండేవాడు అనమాట. అమీర్పేట నుంచి నేను వెళ్ళే ఆ రూట్, తనని కలిసి ఇది స్టిల్ ఐ ఫీల్, నాకు అది ఎంత తలుచుకుంటే ఐ ఫీల్ సో కొద్దిగా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వీళ్ళతో అదే ఒక 1 year ఉన్నారంటున్నారు కదా, ఈ 1 year లో ఫిజికల్ గా కలవడం ఇవన్నీ కామన్ గా ఉంటాయి కదండి. అవును. ఈ ఫిజికల్ గా కలిసేటప్పుడు ఉన్న కబుర్లకి తెల్లవారినప్పుడు చెప్పిన కబుర్లకి తేడా ఉండేది ఏమైనా? అంటే అదే చెప్తున్నాను కదా, స్టార్టింగ్ లో మంచిగా ఉండేవాళ్ళు హీరోలాగా. అంటే లైఫ్ లో అంటలేదు నేను, ఈ పడుకున్న సమయంలో ఒక రకమైన మాటలు వస్తా ఉంటాయి తీపుగా, తెల్లవారిందంటే మళ్ళీ నార్మల్ గా అయిపోతారు కదండి, ఆ విధంగా ఉండేదా ఏమైనా? అంటే స్టార్టింగ్ డేస్ లో మొత్తం ఒకటేలాగా ఉండేవాళ్ళు. నైట్ అయినా పగలైనా ఉన్న బాయ్ ఫ్రెండ్స్ అందరూ మంచిగా ప్రేమగానే ఉండేవాళ్ళు. యాక్చువల్లీ వాళ్ళ లవ్ నేను యాక్సెప్ట్ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క తంటాలు పడ్డారండి. నాకు బాగా గుర్తు, ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ వచ్చేసి నాకు హాస్టల్ ఫీజు కట్టడానికి మనీ లేకపోతే తన మెడలో ఒక గోల్డ్ చైన్ ఉండే, అది అమ్మేసి కట్టి వాళ్ళ ఫ్రెండ్స్ నాకు చెప్పారు, అయ్యో నా కోసం ఇంత చేసిండా, నేను కూడా ఖాళీ ఉన్నా కదా, చలో లవ్ అంటున్నాడు కదా యాక్సెప్ట్ చేద్దాం అట్లా. ఇంకొకడేమో డీజే ప్లే చేస్తాడనమాట. వాడు లవ్ అంటే నేను అన్న ఆల్రెడీ ఇట్లా అయింది వద్దు అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా లేదా అని నెక్స్ట్ డే వాడు ఇంత పెద్ద కట్టుకుని వచ్చాడు చేతికి. ఏంటి అంటే నువ్వు ఇది చేయలేదని నేను కోసేసుకున్నా అని చెప్పాడు. వాయమ్మో వీడేంటి ఇట్లా చేసిండు అలా. తర్వాత చూస్తే అదంతా ఉత్తదే, ఏం లేదు. ఇంట్లో వాళ్ళ వైఫ్ ఉంది ఆల్రెడీ. ఇంటికి వెళ్ళేటప్పుడు కట్టు తీసేవాడు, బయటికి రాగానే కట్టుకునేవాడు. ఇంకా నేను ఒకవేళ నిజంగా కోసుకున్న వాడే కోసుకున్నారు. ఇంకొక అతనేమో వద్దన్నా కూడా మా ఇంటి దగ్గరే ఉండేవాడు. మా పక్కన వేరే ఫ్యామిలీ ఉండేవాళ్ళు. వాళ్ళకి అంటే వాళ్ళు ముస్లిమ్స్ అనమాట యాక్చువల్లీ. సో వాళ్ళ బ్రదర్ వాళ్ళు అదే అక్కడ ఉంటారు కదా అబ్రాడ్లో, అక్కడ నుంచి వాచ్, సెంటు అట్లా ఏవో కొన్ని ఐటమ్స్ తీసుకొస్తే తనకిస్తే, తనకి వైఫ్ ఉంది కానీ తన వైఫ్కి ఇవ్వకుండా అవన్నీ పక్కింటి అక్కకి ఇచ్చి నాకు ఇవ్వమని చెప్పేవాళ్ళు. ఎవరిచ్చారు అంటే తను ఇస్తే నేను పారేస్తానని. అలాగా అబ్బో చాలా చేశారండి, సినిమాల్లో కన్నా ఓవర్గా చేశారు. అది చూసి నేను ఫ్లాట్ అయ్యి, అంటే ఈ ప్రేమ నాకు లైఫ్ లాంగ్ దొరుకుతుంది అని నేను నమ్మి భ్రమపడ్డా. కానీ వాళ్ళు ఫిజికల్గా వాడుకోవడానికి, ఆ తర్వాత మనీ పరంగా యూజ్ చేసుకోవడానికి దీనికే ఉన్నారు తప్ప అంతకు మించి రియాలిటీ లవ్ అనేది లేదు. ఎందుకంటే రియల్ లవ్ అయితే ఇప్పటికీ ఉండాలి కదా నాతోటి, అట్లా లేదు.